నమస్తే ప్రతి మాట విలువైనది ప్రతి దృశ్యం అరుదైనది వెల్కమ్ టు ఏపీ వ్యూ నేను జోష్నా ముందుగా హెడ్లైన్స్ దారి దోపిడీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్ట్ చేసిన రంగారెడ్డి జిల్లా పోలీసులు 4 సెల్ ఫోన్లు కత్తి స్వాధీనం. కిడ్నాప్ కు గురైన చిన్నారిని తల్లి ఒడికి చేర్చిన కరీంనగర్ పోలీసులు 36 గంటల్లో కేసును ఛేదించినందుకు అభినందించిన జిల్లా ఏఎస్పీ. కాత్యాయని రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు శ్రీశైలంలో ఘనంగా నవరాత్రి మహోత్సవాలు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై ఫైర్ అయిన ప్రొఫెసర్ హరగోపాల్ ఇరు ప్రాంతాల సమస్యలు పరిష్కరించాల్సిందిగా డిమాండ్. జల్సాలకు అలవాటు పడి దారి దోపిడీలకు పాల్పడుతున్న 3 యువకులు ఊచలు లెక్క పెడుతున్నారు. 4 సెల్ ఫోన్లు కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ 3ని గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లుగా రంగారెడ్డి రూరల్ ఎస్పీ రాజ్కుమారి తాండూరు డీఎస్పీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. గత నెల 26వ తేదీన తాండూరు హైదరాబాద్ రోడ్లో అర్ధరాత్రి మాటు వేసిన 3 యువకులు అనిల్, ప్రశాంత్, కృష్ణలు అటుగా మంబాపూర్ నుండి తాండూరుకు మోటార్ సైకిల్పై వస్తోన్న ఆర్ఎంపీ డాక్టర్ రియాజ్ను అటకాయించారు. కత్తితో బెదిరించడంతో పాటు ఆయనపై దాడి చేసి ఆయన వద్ద ఉన్న 1000 రూపాయలను దోచుకెళ్లారు. అంతకుముందు వెంకటయ్య అనే వ్యక్తిపై సైతం ఇదే రకంగా అటకాయించి సెల్ ఫోన్ దోచుకున్నట్లుగా ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కత్తిదాడిలో రియాజ్కు తీవ్ర గాయాలై తర్వాత కోలుకున్నాడు. విచారణ ప్రారంభించిన పోలీసులు 3ని అరెస్ట్ చేశారు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అవడంతో సెక్యూరిటీ గార్డులుగా హైదరాబాద్లో పనిచేస్తున్నారు. అయితే 3 జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించే ఉద్దేశంతో దారిదోపిడీలకు పాల్పడుతున్నారని ఎస్పీ రాజకుమారి వెల్లడించారు. ఆ 3ని రిమాండ్కు పంపుతున్నట్లు వివరించారు. అంతేకాకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నైఫ్తో కూడా అతన్ని స్టాబ్ చేయడం జరిగింది. ఈ అనిల్, తర్వాత ప్రశాంత్ గౌడ్, కృష్ణ అనే వీళ్ళ 3 కూడా ఈ అఫెన్స్ని కన్ఫెస్ చేయడం జరిగింది. వీళ్ళ 3 కూడా యాక్చువల్గా ఇంటర్మీడియట్ వరకు చదివి మధ్యలో ఆపేయడం జరిగింది. ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్ ఫెయిల్ అవ్వడం. వీళ్ళు ఇటీవల కాలంలో జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ సంపాదించాలనే ఉద్దేశంతో ఈ దారిలో వెళ్ళే వాళ్ళని అడ్డగించి సెల్ ఫోన్లు అవి దొంగిలించడం, వాళ్ళ జేబులో ఉన్న వస్తువులు కానీ డబ్బులు కానీ ఏముంటే అవి తీసుకెళ్ళిపోవడం అనే దానికి అలవాటు పడడం జరిగింది. జగిత్యాల ఏరియా ఆసుపత్రి నుంచి గురువారం అపహరణకు గురైన 5 రోజుల పసిగుడ్డును కేవలం 36 గంటల వ్యవధిలోనే కిడ్నాప్ చర్య నుంచి తల్లి ఒడి చేర్చారు పట్టణ పోలీసులు. ఇంత త్వరగా కేసును ఛేదించిన పోలీసులను అభినందించారు ఎస్పీ రామరాజేశ్వరి. తమ పాపను తమకు అప్పగించినందుకు గాను తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఉన్నప్పుడు అక్కడ నుంచి మనము బాబుని రెస్క్యూ చేసుకుని ఆమెను కూడా కస్టడీలో తీసుకోవడం జరిగింది. సో ఈరోజు ఆ బాబుని వాళ్ళ ఫ్యామిలీకి హ్యాండ్ ఓవర్ చేశాము. ఇప్పుడు ఈమె ఫర్దర్ ఇంట్రగేషన్లో ఈ మోటివ్ ఏంటి మనం అడిగితే, ఈమెకి పెళ్ళి అయి ఒక 8 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు. భర్త వచ్చేసి మల్లేశం, గల్ఫ్లో పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఫస్ట్ అబ్బాయి పుట్టిన తర్వాత 8 సంవత్సరం నుంచి ఈమెకి వేరే పిల్లలు ఏం కాలేదు. సో మొన్న కూడా ఒకటి ఈమెకి డెలివరీ వచ్చి ఆ డెలివరీ అది అబోర్షన్ అయిపోయింది. సో భర్త ఈ ఒక విషయంతో బాగా సతాయిస్తున్నారని చెప్పి ఈమె మొన్న అబోర్షన్ అయిన వివరం భర్తకి చెప్పకుండా ఏదో ఒకటి నిన్న ఒక అవకాశం దొరికింది. ఈమెకి ఒక 5 days బాబు చేతికి వచ్చేసరికి ఈమెకి ఇమీడియట్లీ షీ హ్యాడ్ దిస్ ఐడియా దట్ భర్తకి ఇప్పుడు నాకే బాబు పుట్టాడని చెప్తే భర్త మళ్ళీ నన్ను బాగా చూసుకున్నారు, వదిలిపెట్టారని చెప్పి ఆ ఒక ఉద్దేశంతో ఆమె నేరం చేయడం జరిగింది. ఇప్పుడు కస్టడీలో ఉన్నారు, ఈరోజు రిమాండ్ చేస్తున్నారు. ఈ ఒక కిడ్నాప్ కేసులో బాగా త్వరగా రెస్పాన్స్ ఇచ్చి మంచిగా టీమ్స్ ఫామ్ చేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇమీడియట్లీ ఆ బాబుని రెస్క్యూ చేయడం జరిగింది. దానికి జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఆయనతో పాటు సిబ్బంది
ప్రముఖ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రము అష్టాదశ శక్తిపీఠమైన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్ల శైవ క్షేత్రంలో జరుగుతున్నాయి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. ఇందులో భాగంగా 6వ రోజు సాయంత్రం శ్రీ బ్రహ్మరాంబదేవి కాత్యాయని అలంకార రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి నవ్య తేజస్సును చూసిన భక్తులు నేత్రానందంతో పులకించి ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు. పుష్పాలంకృత పల్లకిపై కాత్యాయని అలంకార రూపితురాలై కొలువుదీరిన శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్త పూజలు నిర్వహించారు. ఇక హంసవాహనాధీశులై ఆలయ వేద పండితుల, అర్చకుల విశేష పూజలందుకున్న ఆ శివపార్వతులు అనంతరం శ్రీశైల పురవీధుల్లో గ్రామోత్సవానికి తరలి వెళ్లారు. అనేక రకాల పుష్పాలతో అందంగా ముస్తాబైన పుష్పపల్లకిలో కొలువైన కాత్యాయని మాతను క్షేత్ర వీధుల్లోని భక్తులు చూసి తరించారు. శ్రీ భ్రమరాంబాదేవి కాళరాత్రి అలంకార రూపంలో భక్తులకు దర్శనమివ్వనుండగా స్వామివారలకు గజవాహన సేవతో గ్రామోత్సవం జరుగుతుంది. కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్ పోలీస్ పాసింగ్ అవుట్ పరేడ్ గురువారం ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన 303 మంది కానిస్టేబుల్ తమ 9 నెలల శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరేందుకు సిద్ధమయ్యారు. నార్త్ జోన్ ఐజీ రవిగుప్తా, కరీంనగర్ రేంజ్ డీఐజీ ఆర్పి నాయక్ కానిస్టేబుల్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా శిక్షణలో 8 మంది అంకిత భావంతో ఎలాంటి మౌలిక స్వీకరిస్తున్నారు, రిపోర్ట్ చేస్తున్నారు. ఎస్ఎం వైశాఖ్ ఎంఏ బిఈడి ఎస్సిటిపిసి చెస్ట్ నంబర్ 23 ఆఫ్ 9 ఎస్ఎం వైశాఖ్ ఎంఏ బిఈడి ఎస్సిటిపిసి చెస్ట్ నంబర్ 23 ఆఫ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.